ఇది మన అప్పా జంక్షన్ అనేటోడు టిఎస్పి అంటాడు, అప్ప అంటారు, టీజీపీ అంటారు. ఇది తెలుసు కదా మా అన్నయ్య కూడా చేవెళ్ళకి వెళ్ళే రోడ్ ఇది. సో ఇట్లా వెళ్తే ఓఆర్ఆర్కి వెళ్తాం. ఓకే, ఇట్లా వెళ్తే ఓఆర్ఆర్కి వెళ్తాం. చూసుకోవచ్చు జంక్షన్, అప్పా జంక్షన్. ఈ నుంచి మనకు 19 కిలోమీటర్స్ రేడియస్లో ఒక డీల్ ఉంది, నేను చెప్తా. చూసుకోవచ్చు. బాగా రద్దీ అయిపోయింది అప్పా జంక్షన్. అంటే ఎప్పుడు మధ్యాహ్నం 12-1 గంటకు వస్తుంటే ఇప్పుడు పొద్దుగాల టైం 8:09 అయింది. విపరీతమైన రద్దీ, అది వీకెండ్. అంటే ఇంత పొద్దుగాల అయితే తాగడానికి ఎవరు మన వాళ్ళు, కానీ బాగా యాక్టివిటీస్ ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. ఇక అది రోజు రోజుకి ఎక్కువైతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా, ఎందుకంటే వర్క్స్ రీసెంట్గానే స్టార్ట్ అయినాయి కాబట్టి. అప్పా జంక్షన్ కాడ ఉన్నాం. ఈ నుంచి 19 కిలోమీటర్స్లో ఒక డీల్ ఉంది, జస్ట్. సో ఈ బండ్లన్నీ అప్పా జంక్షన్ నుంచి వస్తున్నాయి టువర్డ్స్ చేవెళ్ళ, వికారాబాద్ వస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? కేతిరెడ్డిపల్లి చౌరస్తా. ఓకే, చూసుకోవచ్చు. ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, రోడ్ ఎక్స్టెన్షన్ వరకు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కేతిరెడ్డిపల్లి కాడ అయితే ఇట్లుంది, మొయినాబాద్ వరకు అయితే డబుల్ రోడ్ ఉంది. సో ఇక్కడ మార్కింగ్ ఇవన్నీ ఎక్స్టెన్షన్ చూసుకోవచ్చు. ఆడ కాంపౌండ్ కూడా వస్తాయి, ఎవరో ప్రైవేట్ ల్యాండ్స్. ఈ హోటల్ వరకు వెళ్తుంది. ఇక్కడ చిన్న కల్వర్ట్లాగా ఏదో వర్క్ చేస్తుండ్రు. సో అక్కడ ఒక XUV 300 వస్తుంది కదా, 300 200. మనం ఆ రోడ్లో స్ట్రైట్ వెళ్తాం. కేతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి లోపలికి వెళ్తాం మనం. ఫామ్ ప్లాట్ ఉంది, చూసుకోవచ్చు. రోడ్ ఎక్స్టెన్షన్ ఎట్లయితుంది. సో ఫ్యూచర్లో నేను ఇప్పుడు ఈడ నిలబడ్డా, నేను రోడ్డు మీద నిలబడ్డా ఫ్యూచర్ హైవే ప్రకారం. సో నెక్స్ట్ మిర్జా సాహెబ్ ఢాబా వరకు పోతుంది రోడ్డు, మేబీ అక్కడ సర్వీస్ రోడ్ వస్తుంది. శివాజీ చౌక్ కూడా తీసి మన వెనకాలకి షిఫ్ట్ చేస్తారేమో, చూసుకోవచ్చు. ఇది కేతిరెడ్డిపల్లి చౌరస్తా కాడ ఉన్నాం. సో ఆ టీజీపీఏ జంక్షన్ నుంచి వికారాబాద్కి వెళ్ళే రోడ్డు. మనమున్న పాయింట్ నుంచి అప్పా జంక్షన్ సమ్వేర్ అరౌండ్ 15 to 16 కిలోమీటర్స్, చేవెళ్ళ 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. కేతిరెడ్డిపల్లి చౌరస్తా. జస్ట్ స్టే ట్యూన్, ఫామ్ ప్లాట్ డీటెయిల్స్ చెప్తా. కేతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి మనం లోపలికి వెళ్తాం. సో మనకి నుంచి 2 కిలోమీటర్స్, 1.5 to 2 కిలోమీటర్స్ రేడియస్లో డీల్ ఉంది, చూసుకోవచ్చు. ఆ స్విఫ్ట్ వెళ్తుంది కదా, మనం ఆ రోడ్లో వెళ్తాం. కేతిరెడ్డిపల్లి విలేజ్. సో మనము కేతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి 1.5 to 2 కిలోమీటర్స్ వస్తే పావని రిసార్ట్స్ కనిపిస్తుంది. సో ఈ యొక్క ఫామ్ కమ్యూనిటీ లేఅవుట్లోనే ఈ యొక్క పావని రిసార్ట్స్ ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫ్కోర్స్ ఈ లేఅవుట్ వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట. పావని రిసార్ట్స్లో ఉన్నాయి ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవడం. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet రోడ్. మనం ఇప్పుడు పావని రిసార్ట్స్ లోపల లేఅవుట్లు ఎంటర్ అవుతున్నాం. కిందనే ప్లాట్ ఉంది, చూసుకోవచ్చు. లేఅవుట్ అవతారం అయితే ఇట్లుంది ప్రస్తుతానికి. అయితే ఇక్కడ ఒక మట్టి రోడ్, ఏషియన్ రోడ్. ఇట్లా వెళ్తే పావని రిసార్ట్స్. ఎన్ఆర్ఐ ఫార్మ్స్ వాళ్ళే కూడా ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయంటే చెక్ చేసుకుని ఎవరికన్నా కావాలంటే. ఇక్కడ ఒక ప్లాట్ అయినా కాంపౌండ్ కూడా కట్టుకుంటున్నారు. దాని పక్కన ఫామ్ హౌస్ ఉంది, చూసుకోవచ్చు. అటు ఒక ఫామ్ హౌస్. మనం అట్లకి వెళ్ళి వచ్చినాం. ఆ మట్టి రోడ్ ఉంది కదా, బేసిక్గా మనం ఇప్పుడు ప్లాట్లు ఉన్నాం. పక్క ప్లాట్ అయినా అర్లీ స్టేజ్లో ఆయన ప్లాట్లు వేసుకునే బోర్, ఈయన ప్లాట్లు వేసిండు కాబట్టి బోర్ కూడా ఫ్రీ. ఓకే, చూసుకోవచ్చు. పక్కన సబ్స్టేషన్ ఉంది, ఒక 300-400 మీటర్స్ అవతల. జైన్ ఫార్మ్స్ లేఅవుట్ ఇది. ఇది 20 feet రోడ్డు. ఓకే, మనం ఇట్లా కూడా రావచ్చు. నేను కార్ అటు పెట్టిన. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫామ్ హౌస్, ఇది ఒక ప్లాట్. సో దీనికి మధ్యలో 95/100 ఈస్ట్ ఫేసింగ్, 666 square yards, 20 feet వైడ్ రోడ్, ఈస్ట్ ఫేసింగ్. చూసుకోవచ్చు. వేప చెట్టు ఉంది ల్యాండ్లోనే, బోర్ కూడా ఉంది. ముందరికి కూడా ఇంకొన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి. కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్లో ఉన్నాం మనం. టోటల్ 666 square yards. ఇక అట్లనే ట్రాక్టర్ పెట్టి లెవెలింగ్ చేయించుకుంటున్నాం. పక్క ప్లాట్ అయినా చూసుకోవచ్చు.
ఆడొక 2 హౌజెస్, ఈడొక ఫామ్ హౌస్, ఆడొక ఫామ్ హౌస్. ఓకే, ఆడొక ఫామ్ హౌస్. ఒక 20-30 హౌజెస్ అయితే ఉన్నాయి. సో ఇది 666 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 20 feet రోడ్. సో దీని వెనకాల కూడా ప్లాట్, ఆ ప్లాట్ వెనకాల రోడ్ అవుతుంది నాల. అక్కడ ఇంకోటి ఫామ్ హౌస్. ఇదొక ఫామ్ హౌస్, ఇదొక ప్లాట్. మోయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో 666 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. డిస్క్రిప్షన్ చెప్తా. ఇట్లుంది అది ప్లాట్ దూరంగా, బ్లూ కూడా వైట్ కూడా మధ్యలో. డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. 60/100, ఇంతకు 90 అన్న పొరపాటుగా. సో 60/100 టోటల్ 666 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 20 feet రోడ్. జైన్ ఫార్మ్స్ అంటారు. కేతిరెడ్డిపల్లి విలేజ్ ఉన్నాం, మోయినాబాద్. ఇది మోయినాబాద్ కొత్త మున్సిపాలిటీ అయ్యింది, కానీ 111 రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో 600 గజాలకు గాను సమ్వేర్ అరౌండ్ ఒక 100 గజాలకు అరౌండ్ అటు ఇటుగా కట్టుకోవచ్చు అఫీషియల్గా. ఇంకో 50 గజాలు అటు ఇటుగా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఎవరు వచ్చి అడగరు. కానీ సిటీకి దగ్గరలో, మనకు గచ్చిబౌలి కోకాపేటకి దగ్గరలో అంటే శంకర్పల్లి సరౌండింగ్స్లో అయితే మనం భరించలేని ప్రైసులు ఉన్నాయి. సో ఇది మోయినాబాద్ కూడా ఎంత పొటెన్షియల్ ఉందో తెలుసు. నార్మల్ డబ్బా ఫామ్ హౌస్లు కూడా 2-3 కోట్లు చెప్తుండ్రు. అదేది వితౌట్ లోన్స్, టోటల్ పర్సనల్ ఫండింగ్. సో కాబట్టి మోయినాబాద్ ఇందులో ఏదైతే ఉందో ఈ యొక్క జైన్ ఫార్మ్స్లో 666 స్క్వేర్ యార్డ్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. జైన్ ఫార్మ్స్ లేఅవుట్ ఇది, ఈస్ట్ ఫేసింగ్ 20 feet రోడ్. ఆ ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లనే సేమ్ టైం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో అయినా సరే చెక్ చేసుకోవచ్చు. నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9859263347. ఈ అప్పా జంక్షన్ నథింగ్ బట్ టీఎస్పిఏ జంక్షన్ నుంచి మనకు చేవెళ్ళ వెళ్ళే రోడ్, బీజాపూర్ హైవే రోడ్ ఎక్స్టెన్షన్ నడుస్తుంది, ఇంతకుముందే మీకు చూపించినట్టు. సో ఇప్పుడున్న జర్నీకి ఒక 15 to 20 minutes అయితే ఆదా అవుతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి మోయినాబాద్ కంటే ఒక సపరేట్ క్రేజ్ ఉంది, అది మీ అందరికీ తెలుసు. 111 ఏరియాలో మోకిలా లోపల, శంకర్పల్లి లోపల విలేజెస్కి ఎట్లయితే కొన్ని ఏరియాస్ క్రేజ్ ఉన్నాయో, ఇక్కడ కూడా కొంచెం క్రేజ్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ కూడా కొంచెం ఆయన లిబరల్గానే చెప్తుంది. మోరోవర్ ఈ కన్సర్న్ సెల్లర్ ఇంట్లో శుభకార్యం ఉంది, చెప్పింది ఎట్లన్నా Jan 25th or 30th లోపలే క్లోజ్ చేయాల్సిందే. మీరు ఎట్లన్నా చేసి క్లోజ్ చేయాలంటే ఆ ప్రాసెస్లో మనం వీడియో తీయడానికి వచ్చాం. సో మోయినాబాద్ అని కాకుండా తోల్కట్ట కూడా విలేజ్లో మనకు 2-3 ఎకరాలు ఉంది. అది కూడా ఎవరైనా కావాలంటే ఇప్పుడు అన్నన్ని కోట్లు పెట్టి కొనే పరిస్థితి లేదు. ఇదంటే ఏది ₹1,00,00,000 అటు ఇటుగా క్లోజ్ చేసేయచ్చు లోపల. ఆ ప్రైస్ ఎంత అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతా, వచ్చి చూసుకోండి. మంచిగా రిసార్ట్స్ ఉన్న కమ్యూనిటీ, ఆల్రెడీ లివింగ్ ఉంది, ఇమీడియట్గా కట్టుకొని కూడా ఉండొచ్చు. సెక్యూర్ లేఅవుట్, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ కలిసిమెలిసి మంచిగా ఉంటుండ్రు. ఇప్పుడు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ దాకానే కాకుండా ఇక్కడనే ఉండి కూడా కమ్యూట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఫ్యూచర్లో అయితే కమ్యూట్ చేసుకోవచ్చు, చూసి ఆలోచించండి. కేతిరెడ్డిపల్లిలో ఉన్న 666 ఫామ్ ప్లాట్, నది 666 స్క్వేర్ యార్డ్ సైజు ఉన్న ఫామ్ ప్లాట్ నుంచి, జైన్ ఫార్మ్స్ నుంచి మీ యొక్క అభిమాన్. ఫోన్ నెంబర్ 9885926347. సైనింగ్ ఆఫ్, బాయ్, జై హింద్. మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి, మనం వీడియో తీద్దాం, లేదంటే పోస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, జై హింద్.